అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి జీపీ పరిషత్ అనే బ్యాంకులో మనకి జూనియర్ ఆపరేటర్ జూనియర్ ఆఫీసర్ ఉంటుంది కదా, ఆ పోస్టులు అనేది భర్తీ చేశారు. సో ఈ జూనియర్ ఆఫీసర్ పోస్టులకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ అనేది ఇస్తారు, సమ్ డేస్ కానీ సమ్ మంత్స్ కానీ. సో ట్రైనింగ్ ఇచ్చాక ఆఫ్టర్ జాబ్లు అనేది చేర్పించుకుంటారు. ఈ ట్రైనింగ్లో కూడా శాలరీస్ అనేది ఉంటాయి. సో మనం దీని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను, చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఎక్కడైనా ఇంటర్వ్యూస్ జరిగితే ఆ ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ఫుల్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా వెంటనే జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళుపుదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు వీళ్ళు. జీపీ పరిషత్ సహకారి బ్యాంక్ లిమిటెడ్ అనేది ఇచ్చారు కదా. సో ఈ సహకారి బ్యాంక్ లిమిటెడ్లో ఇక్కడ చూడండి, జీపీ పరిషత్ సహకారి బ్యాంక్ లిమిటెడ్ థానే ఈజ్ లీడింగ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ హ్యావింగ్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చాయి. సో హీ డిసైడెడ్ టు ఇన్వైట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్ ట్రైనీ త్రూ ది మహారాష్ట్ర అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫెడరేషన్ లిమిటెడ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే సబ్మిట్ దేర్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, February 14th నుంచి February 28th మిడ్ నైట్ వరకు అయితే ఉంటుంది. అంటే సో ఈ మంత్ లాస్ట్ ఎండింగ్ వరకు అయితే ఇక్కడ వీళ్ళు టైం అయితే ఇచ్చారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవడానికి. కాబట్టి 15 days టైం అనేది ఇచ్చారు. సో ఈ 15 daysలో ఎప్పుడైనా సరే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్గా ఉండేవాళ్ళు ఆన్లైన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదివి చూసి అప్లై అనేది చేయండి. సో అది అండ్ ఇక్కడ ది డీటెయిల్స్ పోస్ట్ అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. సో అన్ని ఇన్స్ట్రక్షన్స్ చూసి ఫాలో అయ్యి అప్లై అనేది చేయండి అంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి పర్టికులర్స్, డేట్స్ అనేది ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఈ మంత్ 28th లాస్ట్ డేట్ కూడా 28th. డేట్ ఆఫ్ డౌన్లోడింగ్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ అనేది ఇచ్చారు. సో మనకి దీనికి అయితే సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక ఉంటాయి కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అనేది కూడా చేస్తారు. సో ఈ ఎగ్జామ్కి అనేది సింగిల్ ఎగ్జామే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాయండి. సో మనకి ఎక్స్పీరియన్స్ అయినా సరే వస్తుంది, అంటే పేపర్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది అది. అండ్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, డేట్ ఆఫ్ డౌన్లోడ్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు విల్ బి పబ్లిష్డ్ ఆన్ ద వెబ్సైట్ అనేది ఇచ్చారు. ఇది వెబ్సైట్, ఈ వెబ్సైట్లో పబ్లిష్ చేస్తారంట ఎప్పుడు ఎగ్జామ్ ఏదో అప్పుడు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు March 23. సో ఆ March 23 అంటే బిఫోర్ ఒక 10 days బిఫోర్ అనేది అడ్మిట్ కార్డ్ అనేది వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ఏంటంటే పబ్లిష్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూ డేట్ అది కూడా పబ్లిష్ చేస్తారు. మీకు నేను చెప్పాను కదా, ఒక ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి ఇంటర్వ్యూ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అనేది కూడా అన్నీ చేస్తారు అది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు చదవండి ఒకసారి. అంటే ఇన్స్ట్రక్షన్స్ అంతా ఏమంటే బేసిక్ నార్మల్గా ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, ఎలా అప్లై చేయాలి అలాంటివన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. కేర్ఫుల్గా ఇన్స్ట్రక్షన్స్ చదివి అప్లై చేయండి, మిస్టేక్స్ చేయకండి, ఇలాంటివంతా వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి వయా ఈమెయిల్, మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్స్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలంట. సో అది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మనకి ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, ఇంకా మిగతా డీటెయిల్స్లోకి వెళ్తే అన్నీ ఇచ్చారు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో, అదొకటి. అండ్ ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి జూనియర్ ఆఫీసర్ ట్రైనీ అనేది ఇచ్చారు. ఇక్కడ ఏంటి, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ. అలాగే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 70 ఉన్నాయి, 70. సో 70 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జాబ్ లొకేషన్స్ అయితే ఇచ్చారు ఇవి. ఈ లొకేషన్స్లో మనకి జాబ్ అనేది ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ డిసిప్లిన్ విత్ బీకామ్, అలాగే BBA, BBM, BAF, BFM, BBA, BMS, సో బీకామ్ BA ఎకనామిక్స్. సో ఇవి ఉంటాయి కదా. సో అంటే మనకి అకౌంట్స్ ఎకనామిక్ పరంగా ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఎనీ అదర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. బట్ ప్రిఫరెన్స్ ఎవరికి అనేది ఉంటుందంటే ఎకనామిక్
సబ్జెక్ట్ అనేది మెయిన్ ఉండాలి. సో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మనకి చూడండి ఇక్కడ అన్నీ ఇచ్చారు. ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు, 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఇచ్చారు. సో 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఎవరైనా సరే మేల్ అయినా ఫీమేల్ అయినా అప్లై అనేది చేసుకోవచ్చు. అదొకటి. అండ్ ప్రాసెస్ ఇక్కడ మనకి ప్రిఫరెన్స్. సో ప్రిఫరెన్స్ అంటే చెప్పాను కదా ఇంతకుముందు, ప్రిఫరెన్స్ అనేది ఇంతకుముందు బ్యాంకులో ఏదైనా మీకు రిలవెంట్ ఫీల్డ్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా, సో అదర్ హై క్వాలిఫికేషన్ ఉన్నా సరే ప్రిఫరెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది మీకు. అదొకటి. అండ్ నాలెడ్జ్ ఎందులో ఉండాలి, మనకి ఇక్కడ ఇచ్చారు నాలెడ్జ్ కొంచెం అంటే లోకల్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలంట. శాలరీ స్టార్టింగ్ 15K అని ఉంది. సో ఎవ్రీ ఇయర్ కూడా శాలరీ అనేది ఇంక్రిమెంట్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఇచ్చారు. ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఏమంటే మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఆన్లైన్లో కాదు. రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవాలి, ఎగ్జామ్ మాత్రం ఆఫ్లైన్లోనే. మనకి ఓఎంఆర్ షీట్ బేస్డ్ అనేది ఉంటుంది కదా, సో ఆ ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఆ రకంగా మాత్రమే ఎగ్జామ్ అనేది రాయాలి. అదొకటి. అండ్ ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మనకి ఓఎంఆర్ బేస్డ్ షీట్ అంటే ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాశాక కంప్లీట్ అయ్యాక తరువాత మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు వీళ్ళు. సో అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత కూడా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇది. అండ్ ఇంకా చూడండి క్యాండిడేట్స్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది, మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంది, మార్చి 23 అని అయితే ఉంది, 2025. ఎగ్జామ్ వెన్యూ కూడా ఇచ్చారు, విల్ బీ డిక్లేర్డ్ లేటర్ ఆన్ అయితే ఇచ్చారు. సో అది. ఎగ్జామినేషన్ ఫీ అనేది కూడా ఇచ్చారు. కొంతమందికి ఓసీ క్యాండిడేట్స్కి ఎక్కువ ఉంటుంది, ఓబీసీ మిగతా వీళ్ళందరికీ కూడా తక్కువగా ఉంటుంది. అదొకటి. అండ్ నెక్స్ట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసి చదివి అప్లై అనేది చెయ్యండి. సో ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఎక్కువగా పే చేయకండి. ఓన్లీ వీళ్ళు జిఎస్టీతో కలిపి ఇచ్చారు ఫీజు ఎంత అనేది కూడాను. సో ఆ ఫీజు పరంగా మాత్రమే మీరు అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసి మాత్రమే అప్లై చేయండి. కానీ ఊరికేనే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొంతమంది మనీ లాస్ అవుతారు. సో అలా అనేది చేయకండి అసలు. ముందుగానే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి కేర్ఫుల్గా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని అప్లై అనేది చేయండి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మన టెలిగ్రాము వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తూ ఉంటాం కాబట్టి మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది. మనకి చాలా రకాల జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటాము కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుందని అయితే చెప్తున్నాను. వెంటనే జాయిన్ అయిపోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మీకు కాకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, సో వెంటనే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.